బయట బర్గర్ శాండ్విచ్ ఇష్టపడే వాళ్ళు ఇంట్లో ఎప్పుడైనా ఇలా బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుని తిన్నారా? బయట వాటికన్నా ఇదే బాగుంటుందండి. ముందుగా చిన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వీటన్నిటిని కూడా ఒక బౌల్ లోకి వేసుకుని చిటికెడు పసుపు, సాల్ట్, కారం, ధనియాల పొడి, 2 స్పూన్ల పాలు వేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకొని 2 గుడ్లను పగలగొట్టి మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ లో నెయ్యి వేసి 2 బ్రెడ్ ముక్కల్ని పెట్టి 2 వైపులా కాల్చుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకుని అదే పాన్ లో కొంచెం నెయ్యి వేసి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని కూడా వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా బ్రెడ్ ముక్కల్ని 2 వైపులా ముంచి చెరో వైపుకి పెట్టిన తర్వాత ఆయిల్ గాని నెయ్యి గాని అప్లై చేసుకుని బాగా కాలిన తర్వాత మొత్తం అంతా ఒకేసారి తిరిగేయలేకపోతే 2 ముక్కలు సెపరేట్ అయ్యేలాగా మధ్యలోకి ఇలా కట్ చేసి 2 ముక్కల్ని ఇలా టర్న్ చేసుకుని 1 నిమిషం పాటు కాలనిచ్చి ఇలా ఆమ్లెట్ ని మడత పెట్టుకోవాలి. దీనిని టమాటో సాస్ తో తింటే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ ని సపోర్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.